నిన్న హిందువులు ఉన్నారని ఒక భవనాన్ని తగలబెట్టితే 24 మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని చోట్ల మృతదేహాల్ని గుర్తుపట్టడానికి వీల్లేని పరిస్థితి. అట్లాగే నిన్న ఒక వీడియో కూడా నేను ఆడియో ప్లే చేసి వినిపించా. హిందువులని ఇట్లా చేయండి అట్లా చేయండి అని. అదే సందర్భంలో అక్కడక్కడ కొన్ని చోట్ల హిందువుల్ని కాపాడడానికి అక్కడ ఉన్నటువంటి స్థానిక ముస్లింలు సహకరించారని చెప్తున్నారు. అలా సహకరించే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. అదే సందర్భంలో ఇట్లాంటి దాడులు చేస్తున్నటువంటి దుర్మార్గాలు కూడా జరుగుతున్నాయి. రెండింటినీ అక్కడ ఉన్నాయి. 90% మంది బాధితులైతే 10% అక్కడక్కడ కాపాడబడతారు. ఈవెన్ గతంలో హైదరాబాద్ మత కలహాల్లో కూడా ఒక ముస్లిం పిల్లాడిని కాపాడింది హిందూ కుటుంబం. అది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా అట్లాంటివి ఉంటాయి. కానీ అక్కడ ఏమీ జరగట్లేదు అనే తప్పుడు ప్రచారం. హిందువులకు ఏమీ జరగట్లేదు, హిందువులు ఇంకా పైగా అక్కడే కాపాడుతున్నారు, ముస్లింలే కాపాడుతున్నారు. మరి దాడి చేస్తుంది ఎవరు? ఇక్కడ అసలు లాజిక్ అది. అక్కడ ముస్లింలు కాపాడుతున్నారు, దాడి చేస్తుంది ఎవరు? హిందువుల మీద హిందువులు దాడి చేస్తున్నారు, లేకపోతే హిందువుల మీద క్రైస్తవులు దాడి చేస్తున్నారు? లేదే. అక్కడ జరుగుతున్నటువంటిది 2 వర్గాల ఘర్షణ. అవామీ లీగ్కి అక్కడ ఉన్నటువంటి ఇంకొక పార్టీకి ఎదురవుతున్నటువంటి గొడవ. అదే సందర్భంలో సైన్యం, ఇతర విభాగాలు, విద్యార్థులు వీళ్ళందరూ కూడా అవామీ లీగ్కి వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు దాడులు చేస్తున్నటువంటి సందర్భంలో స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది అక్కడక్కడ సహకరిస్తుండొచ్చు. కానీ ఎక్కువ చోట్ల జరుగుతున్నది చివరికి మనం పంపించిన అంబులెన్సుల్ని కూడా అవి కూడా ధ్వంసం చేశారు. ఫ్రీగా ఇంతకాలం బ్రతికారు, అంబులెన్సుల కారణంగానే బ్రతికినటువంటి వాళ్ళు ఇవాళ అంబులెన్సులనే ధ్వంసం చేస్తున్నటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకోండి. కాబట్టి వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడుకుందాం. ఇందులో మత ఉద్రిక్తతలు మనం రెచ్చగొట్టట్లా. అక్కడ జరిగిన దాని గురించి నిజం మాట్లాడుకోకపోతే ఎట్లా?